వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కర్బూజ్తో జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఓన్లీ కర్బూజ్తోనే కాకుండా ఇలా పాలు, సగ్గుబియ్యం, కర్బూజ్ జ్యూస్ కలుపుకొని ఇలా ఈ సమ్మర్లో సర్వ్ చేసుకుంటే మన హెల్త్కి కూడా మంచిది. అలాగే ఈ జ్యూస్ తాగటం వల్ల మనకి ఈ ఎండకి నీరసం రాకుండా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే పిల్లలకు కూడా ఇది చాలా హెల్తీ అండి. ఇప్పుడు దీన్ని చక్కగా చేసేసుకొని ఒక 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రోజు ఒక గ్లాసు చక్కగా తాగేయచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు మస్క్ మిలన్ జ్యూస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మస్క్ మిలన్ అంటే కర్బూజకాయ అండి. ముందుగా కర్బూజకాయని తీసుకొని ఇలా పీల్ మొత్తం తీసేయాలి. తోలు తీసేసి ఇలా వీటిని అంతా క్లీన్ చేసుకొని ఇలా గింజలతో సహా తీసేయాలండి. ఇలా గింజలు కూడా తీసేసి చక్కగా కట్ చేసుకోవాలండి. కర్బూజ్ జ్యూస్ చాలా మంచిది కదా. అందులో ఈ ఆసంకాలం కర్బూజ్ జ్యూస్ తాగితే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఓన్లీ కర్బూజ్తోనే కాకుండా దీంట్లో సగ్గుబియ్యం, పాలు అవన్నీ వేసి జ్యూస్ చేసుకుంటున్నాం ఈరోజు. ఇప్పుడు ముందుగా ఈ కర్బూజకాయని ఇలా క్లీన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసుకుంటున్నాం కాబట్టి ఇలా పెద్ద సైజులోనే కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా అన్నీ కట్ చేసేసుకోండి. ఇలా చక్కగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని ఇవన్నీ మెత్తగా జ్యూస్ చేసేసుకుందాం. ఇలా వేసుకొని ఇప్పుడు మెత్తగా జ్యూస్ చేసేసుకుందామండి. ఇలా మిక్సీ వేసేసుకున్నామండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ వేసుకోవాలి ఇలా మెత్తగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్లో తీసుకొని ఇలా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి కర్బూజ్ జ్యూస్. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో సబ్జా గింజలు యాడ్ చేయాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ సబ్జా గింజలు వేసుకుందాం. ఇవి నానపెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానితే అవన్నీ ఉబ్బి సబ్జా గింజలు బాగా వస్తాయండి. ఇలా కాస్త వాటర్ పోసుకోండి. ఒక 10 నిమిషాలు నానాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక కర్బూజకాయ తీసుకున్నాం కదా, అందుకే 2 టేబుల్ స్పూన్స్ సబ్జా గింజలు తీసుకున్నాం. ఈ వాటర్లో ఒక 10 నిమిషాలు నాననిద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నామండి. ఈ పాలని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా పాలని ఇలా తిప్పుతూ ఉడికించుకోవాలండి. పాలు ఇలా ఉడుకుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దీనిలోకి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయాలండి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కారం పౌడర్ అన్నా మిల్క్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను కారం పౌడర్ యాడ్ చేస్తున్నాను. కారం పౌడర్ ఇలా 2 స్పూన్స్ తీసుకొని కాస్త వాటర్ యాడ్ చేసి ఇలా పల్చగా చేసుకొని ఇప్పుడు ఆ పాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కారం పౌడర్ వాటరు దీనిలోకి యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా తిప్పుతూ ఉడికించుకోవాలండి.
ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత దీనిలోకి షుగర్ యాడ్ చేయాలండి. స్వీట్నెస్ కోసం 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేయండి. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 2 స్పూన్స్ కూడా యాడ్ చేయొచ్చు. నేను 4 స్పూన్స్ యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ అంతా కరిగిపోయేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు షుగర్ అంతా ఇలా కరిగిపోయి పాలు ఉడుకుతున్నాయి కదా, ఇది పాలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలు పక్కన పెట్టుకుందాం. ఈ పాలు కాస్త చల్లారనివ్వాలండి. ఇప్పుడు మనం జ్యూస్లోకి సగ్గుబియ్యం యాడ్ చేయాలనుకున్నాం కదా, అందుకోసం సగ్గుబియ్యం ఇలా ఉడికించుకొని ట్రాన్స్పరెంట్గా పక్కన పెట్టుకోవాలండి. నేను ముందుగానే ఉడికించేసుకున్నాను. ఇలా లావు సగ్గుబియ్యం 1/2 కప్పు తీసుకొని 2 కప్స్ వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలండి. మినిమం 20 మినిట్స్ పడుతుంది. ఇలా లావు సగ్గుబియ్యం అయితే ముందుగానే మనం 1 గంట వాటర్లో నానబెట్టుకొని అప్పుడు ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతాయండి. ఇప్పుడు ఇవి ఉడికించి పెట్టేసుకున్నాను కదా, ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉడికించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు జ్యూస్ని రెడీ చేసుకుందాం. అందుకోసం ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఇలా స్టీల్ బౌల్ అన్నా లేదంటే గాజు బౌల్ అన్నా తీసుకోండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కర్బూజ జ్యూస్ దీనిలోకి యాడ్ చేద్దాం. ఇలా చక్కగా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కాసి చల్లార్చి పెట్టుకున్న ఈ పాలను కూడా దీనిలోకి యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేద్దాం. ఇది కూడా ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా సగ్గుబియ్యం, ఇలా కలిసిపోయిందండి జ్యూసు, పాలు, సగ్గుబియ్యం. ఇప్పుడు దీనిలోకి సబ్జా గింజలు యాడ్ చేసుకుందాం. ముందుగానే మనం నానబెట్టుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు నానిన తర్వాత సబ్జా గింజలు ఇలా అయినాయండి. ఇది సబ్జా గింజలు దీనిలోకి యాడ్ చేసుకుందాం. ఈ సబ్జా గింజలు దీనిలోకి యాడ్ చేసుకోవటం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఇది సమ్మర్ సీజన్ కదా, చలవ కూడా. ఇవి బాగా కలిపేసుకోవాలి, దీనిలోకి కలిసిపోయేటట్టు. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కర్బూజ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని కొంత ఇలా యాడ్ చేసుకోండి. అప్పుడు మనం జ్యూస్ తాగేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఆ టేస్ట్ బాగుంటుందండి. మరీ మెత్తగా కాకుండా. అలాగే నేను కాస్త దీనిలోకి డ్రై నట్స్ తీసుకున్నానండి. ఇలా కాజు, బాదం ఇలా సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా యాడ్ చేసేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక 1-2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇలా 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత ఇలా తీసి బయటికి సర్వ్ చేసేసుకోవటమే. ఇలా చల్లగా ఈ సమ్మర్లో బయట నుంచి ఆ కూల్ డ్రింక్స్ అవి తాగే కన్నా ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకోండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.